అన్ని పర్యటన అయిపోయింది. మళ్ళీ పిఠాపురం నుంచి మొదలుపెట్టాం. ఈస్ట్ గోదావరి పిఠాపురంలో 3 రోజులు చేసాం. మళ్ళీ నిన్న కాకినాడ రూరల్, కాకినాడ టౌను, ఈరోజు పి గన్నవరం. గిడ్డి సత్యనారాయణ గారు ఇక్కడ మన జనసేన అభ్యర్థి, అలాగే బీజేపీ టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, మనకి తెలుగుదేశానికి సంబంధించిన బీసీ ఓటర్స్ అందరూ మనకి ఓటు ట్రాన్స్ఫర్ చేయాలండి. మెయిన్ ఓటు ట్రాన్స్ఫర్ చేస్తే మన బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ, అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మన మందకృష్ణ మాదిక్ గారు వారు కూడా పిలుపునిచ్చారు బ్రహ్మాండంగా మనం దానికి ముందుకెళ్దామని చెప్పి. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ఓనర్లు, ఇక్కడ ఉన్న ఆయన లోకలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, సో పెద్ద ఏజ్ కూడా కాదు, మిడిల్ ఏజ్ ఆయన, కష్టపడి పనిచేసే మనస్తత్వం. కాబట్టి మన ఎస్సీ సామాజిక వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇతర కులాలు కానీ అందరూ ఒక తాటిపై ఉండి మన గిడ్డి సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీ మనం ఇచ్చి వారిని ఉమ్మడి అభ్యర్థిగా వారిని గెలిపిద్దామని చెప్పి నేనేంటంటే ముందు వేరే ఊరు పెట్టినా కూడా వద్దంటే ముందు పి గన్నవరం పెట్టండి. పి గన్నవరం ఆల్రెడీ మనకు తెలుసు, మహాసేన రాజేష్ గారికి ఇచ్చిన తర్వాత చాలా జరిగిందని చెప్పి ఇప్పుడు మన జనసేన అభ్యర్థిగా వారు ఇక్కడ ఉన్నారు. అలాగే టీడీపీ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి మన 21 ఈ జనసేన అభ్యర్థుల్లో దగ్గర నిన్నటి వరకు మనకు తెలిసేది ఏంటంటే ఇంచుమించు 20 అభ్యర్థులు అండి. 20 అభ్యర్థులు మనకి బ్రహ్మాండంగా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి సర్వే చెప్తుంది. అలాగే 2 పార్లమెంట్ స్థానాలు జనసేనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మేము చూసినటువంటి చోట క్లీన్ స్వీప్ దిశగా ఎలా వెళ్తుందంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, ఈస్ట్ వెస్ట్ 2 సీట్లు కానీ 3 సీట్లు కానీ వైఎస్ఆర్సీపీ కానీ గెలిస్తే ఆ మొలతాడు ఉన్నాడు చూడండి, మొలతాడు మన ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంట్లో నేను సర్వెంట్గా పనిచేస్తాను. ఇక్కడ కానీ వాళ్ళు ఏమన్నా కొట్టగలిగితే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సామాజిక వర్గం ఉంటుంది. అక్కడ ఉన్న అభ్యర్థులు రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకెళ్లారండి. ఇప్పుడు ఆయన ఇలాంటి ఉన్న వ్యక్తుల్ని, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మనం అసెంబ్లీలో కూర్చోబెడితే మన ప్రాంతపు యొక్క సమస్యల్ని, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, వచ్చినప్పుడు చాలామంది చెప్తూనే ఉన్నారు. ఆ కొబ్బరి బొండాలు, ఆ రోడ్లో అలాగే మాకు లేట్ అవ్వడానికి కారణం అదే. అందరిని అడుగుతూ అవసరం ఉండే మంచి అభ్యర్థి అండి, అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి సార్, గట్టిగా మనం తీసుకెళ్ళాలి. ఈ ఎస్సీ ఓటు కానీ అలా మందకృష్ణ మాదిక్ గారు చెప్పినట్టు, అలాగే బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది. అలాగే ఆయన తెలుగుదేశం ఓట్లు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితేనే మన అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడు. ఇకపోతే ఇక్కడ ఎంపీ అభ్యర్థి హరీష్ మధుర్ గారు, మాధురా అదే బాలయ్య గారు చేతులకు దండం పెట్టచ్చు అంటే మహానుభావుడు. ఈ కోనసీమకి ఎంత చేశాడు అనేది మనకు తెలుసు. మేము షూటింగ్కి వచ్చినప్పుడు చూసాం. ఇదంతా బాలయ్య గారి చలవ వల్ల అండి ఈ బ్రిడ్జి ఏర్పడింది మనకి అని చెప్పారు. మంచి మనకి అదే బాలయ్య గారు కానీ బతికుంటుంటే ఈ రోజున కోనసీమ ఇంకో రకంగా ఉండేది. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఓరిని ఏమని మా ఓడు పెళ్ళిళ్ళు చేసుకుంటే నీ పోలవరం ఏమైనా అయిపోయింది, దాని గురించి మాట్లాడతాను ఆయన. లేకపోతే నీకు ఇచ్చే సంక్షేమ పథకాలకి ఏమైనా మోడీ డబ్బులు ఇవ్వడం ఆపేశాడు. ఎప్పుడు చూసినా పెళ్ళిళ్ళు. మన భాగవతాలు ఏంటి బోల్డ్ ఉన్నాయి. పెళ్ళికి ముందు భాగవతాలు, పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత ఎన్ని ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వర్షన్ 2 అనే కోడికత్తి డ్రామా అని చెప్పేది అది వాళ్ళు చెప్తానే ఉన్నారు. అలా పెట్టారని గ్రెయిన్కి అది ఆ దండకి చిన్న పూల వర్తకులు అడిగితే ఈ మంచి ఎన్ని పెయిన్ తోటేసే గజమాలు వచ్చినాయి. దానికి చిన్న వైర్లు మేము చుడతా ఉండే తీగ, అవి వేసే ప్రాసెస్లో ఏమైందంటే ఆ తీగ కొంచెం టప్ మన వచ్చి ఇక్కడ కొట్టిందండి. దానికి సంబంధించి మరీ అసలు ఈ పి గన్నవరమే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాలు కూడా నవ్వుతున్నాయి. ఎవరని అసలు ఒక బాధ్యత గల మా ముఖ్యమంత్రి అండి, మేము అడుగుతున్నాం, మా ముఖ్యమంత్రికి భద్రత ఏదండి? ఆ డిఏజే అన్న ఇతను అక్కడ కరెంట్ లేని చోట్ల బహిరంగ సభ పెట్టడం ఏంటి? ఇంతమంది జెడ్ కేటగిరీ ఉంది, ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? దీని మీద మాట్లాడరు. ఏదైనా చిన్న జరిగితే ఓ పక్క అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిపోయింది, ఫ్రంట్ లైన్లో పెద్ద ఫోటోలు. ఇది కాదండి, ఇది చాలా తప్పు. వాళ్ళు ఆడే డ్రామాలు కరెక్ట్గా గుర్తొస్తాయి.
ఒక గొడ్డలు గుర్తొస్తుంది, ఒక కోడి కత్తి గుర్తొస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ ఇది ఇలా పడింది. ఇలా ఒక పేపర్లో లేకపోతే గుడ్డలో చుట్టేసి మన సినిమాల్లో పట్టుకుంటాం కదా, చీకట్లో ఉంది అందులో, అది మొత్తం కథ అంతా చీకట్లో ఉంది. తక్కువ ఇలా కొట్టుకోగానే ఓ అమ్మో ఇది అన్నాడు. అసలు ఏంటంటే చిన్నది ఇలా రాయి చేసుకుంటే చిన్నపిల్లడు కూడా ఆ ఇంట్లో ఏం చేస్తారంటే కొంచెం కాఫీ కూడా ఏదో తీసి మన ఈస్ట్ వెస్ట్లో అలవాటు కాబట్టి కొంచెం దాని మీద పెడతాం. వాళ్ళు ఏమో హార్ట్ ఆపరేషన్ చేసినట్టు 30 మంది 40 మంది డాక్టర్లు. ఎంతకన్నా దౌర్భాగ్యం ఉందా రాష్ట్రంలో కామెడీకి? మమ్మల్ని కామెడీ అంటారు, ఇది కామెడీ. ఇప్పుడు ఇంకోటి అంటా ఉంటాడు, ఆడపడుచులకి బుల్లెట్ లేట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఆడపడుచులకి మేము ముందు ఉంటాం ఉంటాడు. ఈ సినిమా డైలాగ్ మా దగ్గర దొబ్బేసినాయి ఇవన్నీ. బుల్లెట్ ఎప్పుడు వచ్చిందో లేదంటే దిగిందా లేదా అనేది మహేష్ బాబు చెప్తే బాగుంటుంది, మీరు చెప్తే బాగుంటుంది. అది అయ్యి ఆడపడుచులు అంటే సొంత ఇంట్లో శర్మిల గారికి దిక్కు లేదు, ఆవిడ చెల్లి సునీతారెడ్డి గారి పాపం ఆవిడ కళ్ళం పగిలిపెట్టి నా కళ్ళం నీళ్ళు వచ్చింది. ఆవిడ మీడియా ముందు వచ్చి దండం పెట్టి మా నాన్నను చంపేసిన వాళ్ళని, బహిరంగంగా పక్కన తిరుగుతున్న వాళ్ళని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఆయన కాపాడటం కోసం ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. మా నాన్న చంపిన వాళ్ళకి నాకు న్యాయం జరగట్లేదు కానీ ఆయన ఆత్మకి శాంతి కలిగే విధంగా మీరు అందరూ ఏం చేస్తారంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయకండి, మీ అక్కని, మీ చెల్లెల్ని, మీ కూతుర్ని నేను ప్రార్థిస్తున్నానని దండం పెడుతుంది. ఈ రోజున మరి సొంత తల్లికి లేదు, తల్లేమో అమెరికాలో ఉంది, చెల్లేమో బాణం, కాంగ్రెస్ బాణం, అటు సునీతారెడ్డి గారేమో పక్కకి వెళ్ళిపోయారు. ఈ కుటుంబంలోనే నీకు ఇన్ని రోజులు ఉంటే మధ్య మధ్యలో పిల్లిగడ్డ ఓడాడు, అయ్యేదో పెద్ద ఏదో అన్నీ నాకే తెలుసు అన్నట్టు. నీకేం తెలుసు? మేము కూడా ఎంఏ ఎకనామిక్స్ చదివాం ఆంధ్ర యూనివర్సిటీ. అప్పట్లో మాకు వైస్ ఛాన్సలర్ రావుల సాంబశివరావు గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో మా ఎడ్యుకేషన్ అంతా. ఈస్ట్ వెస్ట్లో చదివిన వాళ్ళం, ఆయన గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళం. నువ్వు ఏదో నెల్లూరు నుంచి వచ్చేసి నువ్వు చెప్తే మేము వినేస్తామా? ఎవరో మిదులు రెడ్డి అంట, ముందు అక్కడ అతను గెలవటమే కష్టం.